హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఒక బాటిల్ మూత కానీ లేదంటే మనకి పేస్ట్కి వచ్చినటువంటి మూతలు ఉంటాయి కదండి, ఆ మూతలతో అయినా చాలా చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనకి మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు కదండి, టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం బ్లౌజులు ఉక్సులు కానీ ఇలా కాజాలు కానీ వేసుకునే వాళ్ళకి కూడా సూదులు దారం ఎక్కించాలంటే కొంతమందికి కనిపించదు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా ఇలాంటి మూతను తీసుకోవాలండి. బాటిల్ క్యాప్ అయినా పర్లేదు, లేదంటే పేస్ట్కి వచ్చినటువంటి మూతలు ఉంటాయి కదండి, అలాంటి మూత అయినా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే, ఇట్లాంటివి కరెంట్ వైర్స్ ఉంటాయి కదండి, ఆ వైర్స్లో ఉన్నటువంటి లోపల ఇలాంటి వైర్ని మనం కట్ చేసుకోవాలి. ఇది చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా థ్రెడ్ లాంటిది తీసుకొని కట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ హోల్ అయితే పెట్టుకున్నాం కదండి, మూతకి హోల్లో నుంచి ఇలా కింద వైపు పెట్టేసి కింద వైపు ఒక ప్లాస్టర్ వేసేసామనుకోండి, కదలకుండా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సూదిలో దారం ఎక్కించుకోవాలంటే ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు అండి. ఇలా హోల్ అయితే పెట్టాం కదండి, దీంట్లో నుంచి థ్రెడ్ అయితే తీసుకున్నాం కదా, ముందుగా నీడిలోనికి థ్రెడ్ని పానిచ్చి థ్రెడ్లో నుంచి ఇలాగా ఈ థ్రెడ్ని అయితే పెట్టేసుకున్నాం కదండి. నీడిల్లో నుంచి ఇలాగా ఈ థ్రెడ్ అయితే వెళ్ళింది కదండి. ఈ థ్రెడ్లో నుంచి అంటే వైర్ ఉంది కదండి, కరెంట్ వైర్ లాంటిది, ఆ థ్రెడ్లో నుంచి మనకి మెయిన్ థ్రెడ్ దారం అయితే ఈజీగా లాగేయచ్చు. ఇలా ఎన్ని పేటల దారం అయినా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా చక్కగా ఈజీగా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు అండి. ఒకరి హెల్ప్ లేకుండా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలాంటిది ఒకటి మనం చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలనైనా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్ సింక్లో ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, నాన్ వెజ్ కడిగినప్పుడు కానీ లేదంటే మన గిన్నెలు కడిగినప్పుడు కానీ. అలా నాన్ వెజ్ స్మెల్ లేకుండా మనకి మంచి స్మెల్ అంటే మనం ఎంత సోప్తో క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా కొంచెం హోల్స్ దగ్గర ఈ విధంగా వేసేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.